దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 42 తరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు వారి వంశాలలో వేశ్యలున్నారు, దొంగలున్నారు, వ్యభిచారులున్నారు, నరహంతకులున్నారు, రాజులున్నారు, యాజకులున్నారు. అందరూ కూడా ఆయన వంశావళిలో చేర్చబడ్డారు. మరి దొంగలు ఎలాగొచ్చారంటే వాళ్ళు మారు మనసు పొందారు. వేశ్యలు ఎలాగొచ్చారంటే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం పొంది నీతి కొరకు వాళ్ళు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు నీతిగా నిలబడ్డారు దేవుని కొరకు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారి వంశాల్లో లిఖించబడ్డారు. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకమునుపు అబ్రహాం నుంచి మలాకి గ్రంథం వరకు అనేక గ్రంథాలలో యేసుక్రీస్తు యేసుక్రీస్తు జననం గురించి రాయబడుతూ ఉంది. ఇదిగో కన్యక గర్భం ధరిస్తుంది. కన్యక ద్వారా యేసుక్రీస్తు వారి భూమి మీదకి అవతరించబోవాడు కన్యక గర్భాన్ని పుడతాడని మరి పురాణాల్లోనూ వేదాల్లోనూ మరి ఈ యొక్క మలాకి గ్రంథం వరకు కూడా అనేకమైనటువంటివి రచించి పెడుతూ ఉన్నాడు. ఆయనకు వాల్ పోస్టులు వేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, ఆయన ఏ వాల్ పోస్ట్ వేస్తే ఎలాగుంటుందో తెలుసా? ఆయన వేసినటువంటి వాల్ పోస్ట్ ఈ వాల్స్కి పోస్టర్లు అంటిస్తూ ఉంటారు. ఆయన వాల్ పోస్ట్ వేస్తే ఆయన జన్మకు ముందే 3000 సంవత్సరాల క్రిందటే 4000 సంవత్సరాల క్రిందటే ఆయన వాల్ పోస్ట్ అంటించాడు. ఇదిగో కన్యక గర్భాన్ని జన్మిస్తాడు, దేవాది దేవుడు కన్య గర్భాన్ని జన్మిస్తాడు అని. కాబట్టి ఆ రీతిగానే యేసుక్రీస్తు వంశము లిఖించబడుతూ ఉంది. అయితే యేసేపుతో కన్య మరియకు ప్రదానం చేయబడుతుంది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని రహస్యంగా విడనాడాలని యోసేపు అనుకుంటూ ఉంటాడు. యేసేపు ఎప్పుడైతే రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటాడో వెంటనే దేవదూత యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు, నువ్వు అలా విడిచిపెట్టద్దు. ఆమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన అయింది. కాబట్టి నువ్వు పడద్దు. ఆమెను నువ్వు చేర్చుకో, నీకు భార్యగా ఉంచు. దయచేసి విడిచిపెట్టద్దు. ఎందుకంటే ఆమె గర్భాన్ని కుమారుడు పడతాడు. ఆ కుమారుడు పాపముల నుండి రక్షిస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. తన ప్రజలు అండి మనం ఎవరు అండి? ఆయన ప్రజలం అండి, ఆయన బిడ్డలమండి మనము. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్నట్టు వీఆర్ బిలాంగ్స్ టు చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. ఆయన బిడ్డలుగా ఉన్నామండి మనం. కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టు అని అంటేసరికి ఆయన వెంటనే ఆయన చేర్చుకున్నాడు. కుమారుడు పుట్టినంత వరకు కూడా ఆయన్ని ఎరగలేదు అతను. చూడండి ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు. దేవదూత ద్వారా ఒక వార్త వచ్చింది, భయపడలేదు. దేవుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటే యోసేపులే దేవదూతలే వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆదరిస్తాయి. దేవుడే నీకు దేవదూతను పంపిస్తాడు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు. ఆ దేవుడే నిన్ను హక్కును చేర్చుకుంటాడు. భయపడుతున్న సదాకాలం నేను తోడుగా ఉంటాను. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా నేను తోడుగా ఉంటాను అన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడును కనడానికి గర్భం కావాల్సి వస్తే మరియ గర్భాన్ని ప్రభువారు ఎంచుకున్నారు. ద గాడ్ సెలెక్టెడ్ ద వూమ్ ఆఫ్ ద మేరీ ఆఫ్ విర్గిన్. ఒక వర్జిన్ ఎంచుకున్నాడండి ఆయన. ఆమె ద్వారా ఈ లోకంలోకి రావాలని. ఆమె కన్యకైన మరియా. చూడండి, ఈరోజు ప్రభు వారు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాహాబును వాడుకున్నాడు. రాహాబును తన పరిచర్యలో వాడుకున్నటువంటి దేవుడు. తామారం తన పరిచర్యలో వాడుకున్న దేవుడు. రూతును పరిచర్యలో వాడుకున్న దేవుడు. బత్షెబను తన పరిచర్యలో వాడుకున్న దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అందరినీ వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ వారి వలె unless any similarities
ఆఫ్ ద అడల్టరీస్, ఆఫ్ ద తామారు, ఆఫ్ ద రాహబు, ఆఫ్ ద రూతు, ఆఫ్ ద బత్షెబా. ఎస్, ద గాడ్. ఆ రీతిగా నువ్వు ఉండకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. కానీ దేవుని నడిపించాలంటే, దేవుడిని దీవించాలంటే ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఇదిగో ఇప్పుడే దేవుని మాటని దగ్గరకు వచ్చింది. నువ్వు సిద్ధపడు. ఇది 1వ అధ్యాయం మత్తయి సువార్త. అయితే ఇది 1వ దేవుడు రాక గురించి తెలియబడింది. దేవుడి పుట్టిక జరిగిపోయింది 1వ అధ్యాయం అంతా కూడా. ప్రియమైన సహోదరుడా, 2వ అధ్యాయము వచ్చేసరికి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరుతూ ఉంటారు. పుట్టేశాడు యేసు ప్రభు వారు భూమి మీదకి, రక్షకుడు పుట్టేశాడు. ఆయన పుట్టగానే ఆకాశంలో నక్షత్రం వచ్చింది. అయితే అప్పుడు యూదయ బెత్లెహేం దేశంలో, బెత్లెహేంలో ఎవరు పరిపాలిస్తున్నారంటే రాజైన హేరోదు అనేటువంటి వ్యక్తి. ఈరోజు బెంజమిన్ నెతన్యాహు పరిపాలిస్తున్నాడు, భారతదేశాన్ని మోడీ పరిపాలిస్తున్నాడు, అమెరికాని ట్రంప్ పరిపాలిస్తున్నాడు. అలాగే యూదయ దేశాన్ని హేరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక అన్యరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు 3 యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వచ్చి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ రాజుతో అంటూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇదిగో భారతదేశం నుంచి వెళ్ళారు, చైనా దేశం నుంచి వెళ్ళారు. చూసారా, పెద్ద దేశాలు, హిందూ దేశం మొదలుకొని కోశి దేశం వరకు 127 సంస్థానాలను ఏలాడే ఐశ్వర్యస్తు రాజు. ఈరోజు నీ భారతదేశం పేరు ఎక్కడంత స్థాయికి వెళ్ళిందో తెలుసా? దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడో తెలుసా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిన్ను దేవుడు ప్రేమించాడు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చితమని జ్ఞానులు వచ్చారండి. జ్ఞానులు సామాన్యమైన మనుషులు కాదండి వచ్చేది. The great philosophers just came from the east of country. The great philosophers, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. 3 వచ్చి ఆయన దగ్గర యెరూషలేముకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా తెలుస్తుందండి ఈ విషయము? అంటే వాళ్ళ గ్రంథాలలో రాయబడ్డాయి, వాళ్ళ జీవ గ్రంథాలలో, వాళ్ళ మత గ్రంథాలలో, వారి యొక్క భౌతికమైన గ్రంథాలలో రాయబడ్డాయి. యూదుల రాజుగా ఒకడు పుడతాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున నక్షత్రం పుడుతుంది. అంబస్య పారే భవనస్య మధ్యే నాకస్య దృష్టి మహతో మహీయా. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.